నమస్తే, వెల్కమ్ టు లియో. కూటమి ప్రభుత్వం 2 నెలల్లో కూలిపోతుంది అనే దానికి అర్థం ఏంటి? అది కాకుండా 2 నెలల్లో నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి అనడానికి ఆ ధైర్యం వెనుకున్నటువంటి ఒక కుట్ర ఏంటి? గతంలో వివేకానందరెడ్డి గారి యొక్క హత్య కేసుతోనే పూర్తిగా సీఎం సీట్లో కూర్చున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ 2 నెలల్లో ఏం చేయబోతున్నాడు? మొత్తానికి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో జరుగుతుంది. మొత్తానికి ఈసారి కుట్రలు ఏంటి అనే దానిపై మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్ లండన్ వెళ్తున్నాడు అనగానే ఏపీ ప్రజల్లో దడైతే పుడుతుంది. ఎందుకంటే గతంలో ఒకసారి వెళ్ళినప్పుడు కోనసీమలో జరిగినటువంటి అల్లర్లు మనం చూసాం. దాని తర్వాత ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఏదైతే మాజీ సీఎం అయినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడిని ఎత్తేసారని చెప్పి చాలా హేళనగా మాట్లాడడం మనం చూసాం. అది కాక చాలా మొన్న కూడా వెళ్తాను అనుకున్న సందర్భంలోనే తిరుమలలో తొక్కిస్తాడు మనం చూసాం. సో నిజంగా ఏం జరుగుతుంది? 2 నెలల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నాడు. అంటే ఏం ప్లాన్ చేశాడు అనుకోవచ్చు? దాన్ని ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి అంటారండి దాన్ని. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 మంది ఎంపీలను ఇస్తే ఏ విధమైనటువంటి పాలన చేశాడో మనం చూసాం. ప్రజలు భయభ్రాంతులకు గురై ఈ రాక్షస గణం మళ్ళీ మాకు వద్దు, ఈ దండుపాళెం బ్యాచ్ వద్దని 151లో మధ్యలో 5 ఎత్తుకుపోయి 11 ఉంచారు. ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎవరన్నా కూర్చొని ఏం మాట్లాడతారంటే, నేను ప్రతి ఇంటికి మంచి చేశాను చెప్పుకుంటాడు కదా. అతను మాట్లాడితే ఏమంటాడు? నేను ప్రతి ఇంటికి మంచి చేశాను అని మాట్లాడతాడు. ప్రతి ఇంటికి మంచి చేస్తే నాకు ఎందుకు ఈ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు అనేది ఒక ఆత్మపరిశీలన చేసుకుంటారు చూసారా, అది చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అది కాదు. అదొక ఫ్యాషనిస్ట్ మెంటాలిటీ కదా. అతను ఏమన్నాడు? ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడాడు. ప్రజలు తప్పు చేసినట్టు మాట్లాడి మొదటి నెలలోనే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే రాష్ట్రంలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి, శాంతి భద్రతలు లోపించినాయి అని చెప్పేసి ఢిల్లీ వేదిక వెళ్ళి ధర్నా చేసుకుంటూ వచ్చాడు. ప్రజలు చిచ్చి అన్నారు. ప్రజలే కాదు, అతను కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళ నాయకులు కూడా చిచ్చి అంటున్నారు. అవంతి శ్రీనివాస్ గారు మొన్న ఏమన్నాడు? ఆయన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవ్వలేదు, ఈ 6 నెలల్లోనే ప్రభుత్వానికి ఒక టైం ఇవ్వాలి, ఇప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేయి, రోడ్లు ఎక్కువ అంటే ప్రజలు చిచ్చి అంటారు, నువ్వు బాగానే ఉంటావు, అయితే తాడేపల్లి ప్లేస్లో దాక్కుంటావు, లేదా బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటావు, మా పరిస్థితి ఏంటి అని పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఆయన. అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు అంటే నేను అంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మోసుకుంటూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాడి దించి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి. అతను పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒక అసత్య ప్రచారాలు చేయాలి. వారికి ఎలాగే ఒక సాక్షి అనే పత్రిక ఒకటి ఉంది కదా, ఛానల్ ఒకటి ఉంది, అది మన సాక్షి లేని సాక్షి అంటాను నేను. అందుకనే వాళ్ళ రోజు ఏదోటి ఆ పేపర్ కానీ ఆ ఛానల్లో ఆ డేట్ తప్ప, సాక్షి పేపర్ ఛానల్లో ఆ డేట్ తప్ప ఏది నిజాలు ఉండవు అని అబద్ధాలే. కానీ దీంట్లో చిన్న ఏంటంటే, మన ఆనంద్ గారు చెప్పినట్టు దాంట్లో కోడిగుడ్లు, చికెన్ రేట్ కూడా కరెక్ట్ అని చెప్తారు. ఓహో, అది కూడా ఉంటుందా? ఏం లేదు, అది కూడా నమ్మని. అయితే నేనైతే ఒక డేట్ మాత్రమే కరెక్ట్గా ఉంటుంది, మిగతా అన్ని అసత్యాలే ఉంటాయి. అయితే ఈ రోజున అతను లండన్ వెళ్తున్నాడంటే సహజంగా మనం ఏమంటామంటే, ఏదో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఏదో కార్యక్రమానికి వెళ్తున్నా పెద్ద పట్టించుకోం. కానీ అతని కుట్ర మనస్తత్వం, గతంలో ఉన్నటువంటి అనుభవాలు మనకి ఒకసారి వెళ్ళినప్పుడు కోనసీమలో అంబేద్కర్ గారి పేరు పెడతా ఎంత అరాచకం జరిగిందో అన్నది. రెండోసారి వెళ్ళినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ జరగడం, అతను లేపేసామని చెప్పేసి మాట్లాడడం, ఇది రకరకాలు చెప్పడం. ఇప్పుడు మళ్ళీ ఏం జరగబోతుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే పాస్పోర్ట్ కోర్టు ఎత్తే తప్ప పాస్పోర్ట్ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళేటువంటి పరిస్థితి అతనికి లేదు. సార్ దానికి కూడా పోరాటం చేశాడు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళాడు. మాట్లాడితే ఏదైనా అంటే ఎక్కడ లేని భారతదేశంలో రాజకీయ వార్త ఎలా ఉంటుందంటే, తమిళనాడుకి కుట్ర రాజకీయాలు పెద్ద పేరు. అయినా కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పుడు రాజకీయాలను పక్కన పెట్టేసి ఏకమైపోతారు. అవును, ఖచ్చితంగా. మనకు లేదు, అటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి తన హయాంలో ఏదైతే జరగలేదో అవి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు పెన్షన్లు టైంకి అందుతున్నాయి, ఉద్యోగులకి జీతాలు అందుతున్నాయి, ఒక పక్కన పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, రాష్ట్రానికి పెట్టుబడి చూస్తున్నారు, అమరావతికి నిధులు వస్తున్నాయి, పోలవరానికి నిధులు వస్తున్నాయి, రైల్వే జోన్కి అక్కడ బిల్డింగ్ ఓపెన్ అయింది, దాదాపు 2,88,000 కోట్ల రూపాయలు మన ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు. ఇవన్నీ తన హయాంలో జరగలా. తన హయాంలో జరగని ఇప్పుడు జరుగుతుంటే అతను ఎలా తట్టుకోగలడు? కాబట్టి అంటే ప్రజల కళ్ళల్లో సంతోషం చూడడానికి అతనికి మనసు ఒప్పుకోదు. శవాన్ని చూస్తే మాత్రం కలకలాడిపోతాడు అతను. ఎందుకంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టినాడు, బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ ఏ శవం గురించి చూస్తూ ఉంటాడు. అంటే ఎద్దుపుళ్ళు కాకి రుచి అన్నట్టుగా ప్రజలు ఏంటి బాధల్లో ఉంటే అతనికి ఆనందం. ఇటువంటి వాతావరణం లేదు కాబట్టి ఏదో కుట్ర పండుతూ ఉంటాడు, ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద బదనామం చేయాలనేటువంటి కార్యక్రమం చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దానికి రాజకీయ వాతావరణం కూడా చూసుకుంటూ ఉంటాడు. అవును, దానికి తగ్గ రాజకీయ వాతావరణం చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని చిలవ పలువులుగా పత్రికల్లో వేసుకుని ఏదో జరగడానికి జరిగిపోయింది
అనేటువంటిది కూడా జరుగుతుంది. అందుకనే మా నాయకులు కూడా అధిష్టానం కూడా చెప్తా ఉంటుంది, ఎక్కడ కూడా చిన్న తప్పు జరగకుండా చూసుకోండి. అతను కాసు కూర్చున్నాడు అలాగా, ఏదో బురద జలాలని చూస్తూ ఉంటాడు, భయభ్రాంతులు సృష్టించాలని చూస్తున్నాడు అంటే నేను ఏమంటున్నాను, జగన్ గారు సాధారణంగా ఏమంటున్నారంటే అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటిపోతుంది కదా, గతంలో ఎవరైతే విచ్చలవిడిగా కార్యక్రమాలు చేశారో వాళ్ళందరూ చాలా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటలేదు, ప్రజలు అసంతృప్తి ఉందనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అతను ఖచ్చితంగా చర్యలు తీసుకుని చూస్తున్నాడు. ఏదో రకంగా అలజడి సృష్టించింది, ఇదిగో కక్షదారణ చర్యలతో మా మీద అరెస్టులు చేసింది, మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి ఒక విధంగా భయం క్రియేట్ చేశాడు, ప్లాన్ చేస్తున్నాడు అతను. చంద్రబాబు గారు తిరిగి కూడా ఏం కాదు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నది అతనికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలన్నది. ప్రజలకు ఏదో ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని కోరుకుంటారు, తప్పులేదు. కానీ నేను అంటుంది ఏంటంటే ఈ రోజున అతను లండన్ వెళ్ళాడు, ఇక్కడ ఏం కుట్ర పన్నాడు అంటే ఏం కుట్ర పన్నాడు అంటే గతంలో అయితే జరిగినాయి, భయపడే అవసరం లేదు. గతంలో అతని హయాంలో కాబట్టి అలా జరిగినాయి. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, అతని ఆటలేదు సాగం, ఖచ్చితంగా కుట్రలు చేస్తాడు. చేయకుండా మాత్రం వెళ్తాడని మాత్రం అనుకోను. అతను అనుచరగా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదో ప్లాన్ ఇస్తాడు, ప్లాన్ ప్రకారం చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ గతంలో జరిగినట్టు ఇప్పుడు సఫలీకృతం అవ్వదు. కూటమి ప్రభుత్వం అన్ని గమనిస్తుంది, ఎక్కడికెక్కడ చర్యలు ఏ విధంగా తీసుకోవాలని చేస్తుంది. ఎందుకంటే కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు, కూటమి ప్రభుత్వం నమ్మకం ఉన్నారు. కాబట్టి అటువంటి కుట్రలు ఏదైనా కుట్రలు చేస్తే కుట్రలు మళ్ళీ సక్సెస్ అవుతాయి అనుకుంటే మాత్రం అదొక కళ. నేనేమనుకుంటానంటే నిజంగా అతను వెళ్ళాడు కాబట్టి ఏదన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే చెల్లి జాగ్రత్తగా ఉండాలి, తల్లి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారి బంధువులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు. అతను వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని తల్లి చెల్లి తండ్రి అతనికేమి ఉండదు, అదేమి బంధుప్రీతి ఏమి ఉండదు అతనికి. అతను ఏం చేయాలనుకుంటే చేసుకుంటాడు. కాబట్టి అటువంటిది ఏదన్నా చేయలే ప్లాన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తప్ప ప్రజలకు ఏ ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా శాంతి భద్రత విషయంలో ఎటువంటి ఉపేక్షించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంది. అయితే మన గతంలో చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే జరిగిందో జరిగి కరెక్ట్గా 5.5 నుంచి 6 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మార్చి 19వ తారీఖు వచ్చేస్తే 6 సంవత్సరాల్లోకి ఎంట్రీ అయిపోతాం. ఇలాంటి సందర్భంలో ఈ 6 సంవత్సరాలలో అనుమానాస్పద మృతులు మనం చాలా చూసుకుంటూ వచ్చాం. గంగిరెడ్డి గారు కావచ్చు, మొన్న మధ్య జరిగినటువంటి యువకుడైనటువంటి ఒక అభిషేక్ రెడ్డి కావచ్చు, ఆయన డాక్టర్ కూడా కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ ఏంటనేది తెలీదు, ఆయన కూడా మృతి చెందడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు కూడా మొహంలో మీరు అన్నట్టుగా ఒక సైకో ఆనందం మనం చూసాం. అయితే నెక్స్ట్ టార్గెట్ అవినాష్ రెడ్డి అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే మనం అలా మనం మాట్లాడలేం, కానీ కాకపోతే అతని మనస్తత్వాన్ని బట్టి అతను చేసే గతంలో చేసిన కార్యక్రమాలను బట్టి మనకు అనుమానాలు వస్తున్నాయి అంతే తప్ప మనం అది చెప్పలేం. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యోదంతమే పెద్ద ఒక మిస్టరీ. అవును అవును. ఎందుకంటే ప్రజలందరూ చూశారు, ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అయ్యింది. ఎందుకు మాట్లాడారు అన్నది మనకు అర్థం కాంది. అతను చిన్న వ్యక్తి కాదు, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ఎంపీ, గత ముఖ్యమంత్రి గారికి బాబాయ్. అటువంటి వ్యక్తి గురించి మరణాన్ని ఛేదించడానికే దర్యాప్తు సంస్థ 6 సంవత్సరాలు పడుతుందంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికే పెద్ద ప్రశ్నార్థకంగా ఉందంటే మనకి చాలా అనుమానాలు ఉంటాయి. ఎవరున్నారు వెనకాల, ఆ నిందితులను కూడా ఎందుకు కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అతను అన్నాడు కదా, ఎందుకు చేస్తారు అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటావా అని రకరకాలుగా అన్నాడు. అవన్నీ నవ్వుకుంటారు ప్రజలు. అతని మనస్తత్వం తెలుసు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా అతను లండన్ వెళ్ళాడు కాబట్టి ఏం జరుగుద్ది అనేటువంటి అనుమానాలు అయితే అక్కర్లేదు, ప్రజలకు అక్కర్లేదు. ఫ్యామిలీ చూసుకోండి జాగ్రత్తగా, వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడైనా సేఫ్గా ఉంటుంటే బెస్ట్ అని చెప్పి మాత్రం చెప్పగలను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఏదైతే ఏపీ ప్రజలు మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీకు అండదండగా ఉంది. కానీ వైఎస్ ఫ్యామిలీ మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంట్లో దొంగ ఈశ్వరుడిన పట్టలేడు అన్నట్టు ఏం జరుగుతుందో తెలియదు. సో నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కొంత తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే.